హలో ఎవ్రీవన్, ఎంసెట్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు చూస్తున్నది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. నేను 8 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని నేను ఒక అనాలిసిస్ చేశాను స్టూడెంట్స్. మీరు బ్లూ ప్రింట్ అనుకోవచ్చు. ఈ బ్లూ ప్రింట్లో మనము మ్యాథ్స్ 1Aలో ఏ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, ఎన్ని మార్క్స్ వెయిటేజ్, 1Bలో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వెయిటేజ్, అలాగే 2A 2B అండ్ ప్రతి చాప్టర్లో నుంచి ఏ టాపిక్స్ మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వస్తుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్తు వాళ్ళు వాట్సాప్ గ్రూప్ని అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ ఏపీటీఎస్ ఎంసెట్ ప్రిపరేషన్ డాక్యుమెంట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్ట్, కాన్సెప్ట్స్, ఇలా ఎన్నో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక్క క్లిక్తో మీరు జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్ పార్ట్లో అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను స్టూడెంట్స్. మీరు ఈ లింక్ను ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి మీకు కావాల్సిన మెటీరియల్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంసెట్లో మ్యాథమెటిక్స్లో 1A ఫస్ట్ ఇయర్లో 1Aలో 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అలాగే ఫస్ట్ ఇయర్ 1B కూడా 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో 2A టాపిక్స్ మీద 20 మార్క్స్, అలాగే 2B చాప్టర్స్ మీద మనకి 20 మార్క్స్ వెయిటేజ్. ఈ విధంగా మనకి మ్యాథమెటిక్స్లో 20 + 20 + 20 + 20 80 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ మనకి 1A చాప్టర్స్లో ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫంక్షన్స్. మనకి క్వశ్చన్ పేపర్ స్టార్ట్స్ విత్ ఫంక్షన్స్. ఈ విధంగా డొమైన్ ఎక్కువ మనకి డొమైన్ అండ్ రేంజ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు స్టూడెంట్స్. మనకి ఎంసెట్ క్వశ్చన్ పేపర్ స్టార్ట్స్ విత్ ఫంక్షన్స్. సో ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, డొమైన్ అండ్ రేంజ్. ఈ క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్నిసార్లు అడుగుతున్నారు. ప్రతి క్వశ్చన్ పేపర్లో డొమైన్ అండ్ రేంజ్, రియల్ వాల్యూడ్ ఫంక్షన్లో డొమైన్ అండ్ రేంజ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ 1A. ఒకటి ఫంక్షన్స్ చూసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మ్యాట్రిసెస్. మినిమం మనకి 3 క్వశ్చన్స్ అయితే మ్యాట్రిసెస్ నుంచి అడుగుతారు స్టూడెంట్స్. అలాగే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ మీద 3 క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ మీద కొన్ని సందర్భాల్లో 2 క్వశ్చన్స్ అడిగారు, కొన్ని సందర్భాల్లో 3 క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్ పేపర్లో 3 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. అందుకని ఈ రేంజ్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అన్ని టాపిక్స్ మీద మనకి 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. మళ్ళీ చెప్తాను, 1Aలో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఫంక్షన్స్, matrices, trigonometric ratios and identities, trigonometric equations and properties of triangles. సో మినిమం మార్క్స్ అయితే వస్తాయి స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. అదే 1Bలో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన చాప్టర్ స్ట్రైట్ లైన్స్. ఎందుకంటే 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను ఈ అనాలిసిస్ అన్ని ప్రీవియస్ ఇయర్ 8 క్వశ్చన్ పేపర్స్ తీసుకొని చేశాను స్టూడెంట్స్. చాలా టైం పట్టింది. సో ఈజీగా ఉండడం కోసం మీకు ఈ విధమైన టేబుల్ ఫార్మాట్లో ఇస్తున్నాను. అలాగే 3D జామెట్రీలో మనకి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాలా ఈజీ స్టూడెంట్స్, 3 క్వశ్చన్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏ టాపిక్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలనేది కూడా మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్ తర్వాత. డిఫరెన్సియేషన్ ఇంపార్టెంట్ ఇన్ 1B. సో ఇక్కడ 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ టాపిక్స్లో చేస్తే 2Aలో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఇంపార్టెంట్. 3 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. అండ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో 2 క్వశ్చన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్లో 2 క్వశ్చన్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ కొంచెం ఈజీగా మీరు ప్రాసెస్ నేర్చుకుంటే స్కోర్ చేయొచ్చు 3 మార్క్స్. బైనామియల్ థియరం కూడా మినిమం 2 మార్క్స్ అయితే వస్తాయి, 2 క్వశ్చన్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్ అండ్ మెయిన్గా ప్రాబబిలిటీ చూసుకోండి, ఎందుకంటే ఇది ఈజీ అండ్ స్కోరింగ్ ఏరియా కాబట్టి 2Aలో ఈ టాపిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 2B చూసినట్టయితే సర్కిల్స్లో మినిమం 3 క్వశ్చన్స్, మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఇక్కడ మనకి 5 మార్క్స్ వస్తాయి ఈ 3 టాపిక్స్లో. అండ్ ఇంటిగ్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డిఫరెన్సియేషన్, ఇక ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రల్, డిఫరెన్స్ ఈక్వేషన్స్లో మనకి అరౌండ్ 8 మార్క్స్ అయితే ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. ఈ విధంగా మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉంటుంది. ఇప్పుడు చాప్టర్ వైజ్ ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది చెప్తాను. ఇప్పుడు మనం చూసినట్టయితే స్టూడెంట్స్ మ్యాట్రిసెస్లో మనకి 3 క్వశ్చన్స్ మినిమం వస్తాయి కాబట్టి డిటర్మినెంట్ వాల్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, అడ్జాయింట్ అండ్ సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్స్, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్, వీటి మీదనే ప్రతి క్వశ్చన్ పేపర్లో మనకి టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిలో నుంచి ఒక క్వశ్చన్ కాదు 3 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అలాగే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ మినిమం 3 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో సింప్లిఫికేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా చేయాలి, ఐడెంటిటీస్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఎలా చేయాలనేది చూసుకోండి. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో జనరల్ సొల్యూషన్, సాల్వింగ్ ఈక్వేషన్ యూజింగ్ ఐడెంటిటీస్, ఈ టాపిక్స్ మీద తరోగా ఉంటే మనకు మినిమం 2 మార్క్స్, మ్యాక్సిమం 3 మార్క్స్ వస్తాయి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజీగా తీసుకోకండి. కొన్ని ఫార్ములాస్ తరోగా ఉంటే ఇందులో సైన్ రూల్, కొసైన్ రూల్, ఏరియా ఫార్ములాస్ మనకి ఈజీగా స్కోర్ చేయొచ్చు స్టూడెంట్స్, 2 మార్క్స్. స్ట్రైట్ లైన్స్లో మనకి స్లోప్ ఫార్మ్, యాంగిల్ బిట్వీన్ లైన్స్, డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు లైన్, ఇంటర్సెప్ట్ ఫామ్ మీద ఈ కాన్సెప్ట్ మీద మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్. ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ మనం తరోగా ఉంటే మినిమం 3 మార్క్స్ స్కోర్ చేయొచ్చు.
సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఇంతకు ముందు చెప్పినట్టు ఈజీ టాపిక్స్ అండ్ స్కోరింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ లిమిట్స్, సబ్స్టిట్యూషన్, బేసిక్ లిమిట్ ప్రాపర్టీస్ నేర్చుకుంటే 3 మార్క్స్ ఈజీగా వస్తాయి. డిఫరెన్సియేషన్లో డెరివేటివ్ ఫార్ములాస్, చైన్ రూల్, సింపుల్ అప్లికేషన్స్ ఈ కాన్సెప్ట్ మీద మళ్ళీ అడుగుతున్నారు క్వశ్చన్స్, 3 మార్క్స్ వస్తాయి. కాంప్లెక్స్ నెంబర్స్లో మాడ్యూల్స్, ఆర్గ్యుమెంట్, లోకస్ ప్రాబ్లమ్స్, ఆర్గాన్ ప్లేన్ ఈ విధంగా ఈ కాన్సెప్ట్స్ మీద మనకి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్లో అరేంజ్మెంట్స్, సెలెక్షన్స్, సర్క్యులర్ పర్మిటేషన్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ చాప్టర్ మీద మనకి 3 to 4 మార్క్స్ వస్తాయి, అంటే 3 to 4 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రాబబిలిటీలో కండిషనల్ ప్రాబబిలిటీ, ఇండిపెండెంట్ ఈవెంట్స్, బేసిక్ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే సర్కిల్ మీద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్, టాంజెంట్స్, కార్డ్, కండిషన్ ఆఫ్ సర్కిల్స్ మీద 3 క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీద ప్రిపేర్ అవుతే తరోగా ఉంటే మనకి 3 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. పారాబోలాలో స్టాండర్డ్ ఈక్వేషన్, ఫోకస్, డైరెక్ట్రిక్స్ ఇక్కడ 2 మార్క్స్. అలాగే ఎలిప్స్లో మనకి స్టాండర్డ్ ఈక్వేషన్, ఎసెంట్రిసిటీ, ప్రాపర్టీస్ మీద 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటిగ్రేషన్లో బేసిక్ ఇంటిగ్రల్స్, సబ్స్టిట్యూషన్స్, స్టాండర్డ్ ఫార్ములాస్ 3 to 4 క్వశ్చన్స్. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్, లిమిట్స్ చేంజ్ మీద మనకి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ లాస్ట్గా మీరు డిఫరెన్సియేషన్ ఈక్వేషన్స్లో ఫార్మేషన్ అండ్ సొల్యూషన్ ఆఫ్ బేసిక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు ప్రిపేర్ అవుతే మీరు మ్యాథ్స్లోనే 40+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎంసెట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ 40 స్టూడెంట్స్. మనము ఓన్లీ ఈ లిమిటెడ్ టాపిక్స్ మీద, లిమిటెడ్ చాప్టర్స్ మీదనే ప్రిపేర్ అవుతే 40+ వస్తున్నాయి. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద కూడా ఇంకొక వీడియో చేస్తాను, అవి కూడా ప్రిపేర్ అవుతే ట్రస్ట్ మీ మీకు 10,000 లోపల ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే మన ఛానల్లో ఫీ రియంబర్స్మెంట్ మీద అండ్ కంప్యూటర్ ఎగ్జామ్ ఏ విధంగా చేయాలనేది అన్ని డిస్క్రిప్షన్ పార్ట్లో కూడా లింక్ పెడతాను. స్టూడెంట్స్ ఖచ్చితంగా అన్ని వీడియోస్ చూడండి అండ్ ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.